సార్ మా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్, పిఎంజీవీకే అని. ఇది లాస్ట్ 5 years బంద్ చేస్తుంటే ఈ లెగసీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి ఈ 2 yearsలో మనం చాలా సక్సెస్ఫుల్గా 11 కంప్లీట్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసాం సార్. ఇంకా 17 ఆన్గోయింగ్ ఉన్నాయి. ఎస్టర్డే ఈ 4 ITA బిల్డింగ్స్ ఏదైతే కంప్లీట్ అయిపోయినాయో అది తమరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్ రన్ చేయమని. అలాగే 2 ఉర్దూ మీడియం జూనియర్ స్కూల్స్, ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఫర్ వాంట్ ఆఫ్ స్టాఫ్ అండ్ బడ్జెట్ దే ఆర్ నాట్ ఆపరేటివ్ సార్. అలాగే 3 హాస్టల్స్ కూడా ఉన్నాయి సార్. ఇన్ దిస్ కాంటెస్ట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటంటే ఐదర్ ఎస్సీ వెల్ఫేర్ ఆర్ బీసీ వెల్ఫేర్ దే ఆర్ రెడీ టు టేక్ ఓవర్ అవర్ హాస్టల్స్ అండ్ రన్ ఇట్. సో ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్లో చేస్తే తప్పేం లేదు సార్. కానీ లోకల్ రెసిస్టెన్స్ వాళ్ళు అలా కాదు, మాకు మైనారిటీకే ఉండాలి అన్నట్టు ఒక వ్యూ. స్లోగా ఇప్పుడు ఇది చేద్దాము, ఒక దాంట్లో చేయకుండా ఒక 50% కన్సర్న్ పెట్టి మిగిలిన 50% మిక్స్ పెడతాం. సీట్లలో కాంప్రమైజ్ కాం, కానీ కాంపోజిషన్లో మిక్స్ పెడతాం. ఇది దీనికి ఒకదానికి కాకుండా అన్నిట్లో, సో దట్ ఆల్ కమ్యూనిటీస్ జెల్ అయితే తప్ప ఓవరాల్ కొహిషన్ రాదు, ఎఫిషియన్సీ రాదు. ఏ వర్గానికి వాళ్ళు కన్ఫైన్డ్ అయిపోతే ఆ కల్చర్లో ఉండిపోవడం, ఆ బ్యాక్వర్డ్నెస్లో ఉండిపోవడం, థింకింగ్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి లేదు. జనాభా దామాషా ప్రకారం 50% బీసీస్, 15-16% ఎస్సీస్, 6% or 7% ముస్లిమ్స్, 8% ఉంటే 8% మైనారిటీస్, ముస్లిమ్స్. ఈ రేషియో మెయింటైన్ చేద్దాం. అదే సబ్మిషన్ సార్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము అలా స్ట్రిక్ట్ కంపార్ట్మెంటలైజేషన్ లేదు సార్. 70 to 80%. అది కాదు, వెల్ఫేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆ మిక్స్ వస్తే మింగిలింగ్ ఈజీ అవుతుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయలేము, దాన్ని ఆలోచించి డిస్కస్ చేద్దాం. సార్ తమరు చెప్పినట్టు 50% ఆ రెస్పెక్టివ్ వాళ్ళది ఉంటుంది సార్. బ్యాలెన్స్ 50% ని మనం ప్రపోర్షనేట్ గా పెట్టుకుంటే బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే అందరు మిక్స్ అవుతారు సార్. అది బెటర్. ఎస్ సార్, విల్ వర్క్ ఇట్ అవుట్ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దీస్ ఆర్ ది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ సార్. ఇవి సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేసేస్తాం సార్. దీనికి కావాల్సిన ఆన్గోయింగ్ వర్క్స్కి ఫండ్స్ కూడా వీఆర్ పర్సూయింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. ఇటీవలే కొన్ని ల్యాబ్స్ అయినాయి కానీ బట్ దే హ్యావ్ ప్రామిస్ టు గివ్ పార్ట్ ఫండ్స్ సార్. నెక్స్ట్ సార్, ఇది ఈ స్కీమ్ కింద సార్ దిస్ ఇయర్ 500 crores ఇంకా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయడానికి చాలా వర్క్స్ ఉన్నాయి సార్. ఇందులో యాజ్ ఐ హ్యావ్ బీన్ రీటరేటింగ్ సార్, ఈ స్కూల్స్ ఇవన్నీ మనం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఇదివరకు స్టేట్ స్పాన్సర్డ్ కింద చేశామో అది ఇప్పుడు పిఎంజేవికే నుంచి తెచ్చేస్తే మనకి 60% అదనంగా ఫండ్స్ వస్తాయి సార్. అలాగే దీనిలో మేజర్ కాంపోనెంట్ ఏంటంటే సార్, ఈ షాదీ ఖానాస్ చాలా వర్క్స్ వచ్చి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ సెండింగ్ రిక్వెస్ట్ అండ్ కలెక్టర్స్ కూడా చాలా ప్రపోజల్స్ వచ్చాయి సార్. మై రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏంటంటే ఈ షాదీ ఖానాస్ కంట్రీ వైడ్ సద్భావన మండప్స్ అని సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ప్రపోజ్ చేసి శాంక్షన్ తీసుకుంటున్నారు సార్. అడ్వాంటేజ్ 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ వస్తాయి. సో కాబట్టి ఐఎమ్ సెండింగ్ ఆల్ ది షాదీ ఖానా ప్రపోజల్స్ బ్యాక్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నాము. దాంట్లో యూ బిల్డ్ 2 additional rooms ఫర్ స్కిల్ డెవలప్మెంట్, ఆ విధంగా చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా 4 shops పెడితే సో దిస్ విల్ జనరేట్ ఇన్కమ్ అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ సద్భావన మండప్ ఫర్ ఆల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కింద ఇది ప్రపోజ్ చేసి పంపిస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తుంది సార్. సో ఇవి చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్. మన దగ్గర ఆల్మోస్ట్ 150 crores పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇది వై కాంట్ యు మేక్ ఇట్ రోనాల్డ్, ఇది కొంచెం రీస్ట్రక్చరింగ్ చేసి అందరికి చెప్పి సార్ ఇది యాక్చువల్గా రీస్ట్రక్చరింగ్ కూర్చొని చేశాం సార్. ఇది ప్రాజెక్ట్ పాత 7-8 years నుంచి ఈ వర్క్స్ అన్ని ఒరిజినల్గా శాంక్షన్ అయ్యి మళ్ళీ ఆగిపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి కూర్చున్నారు సార్. వాళ్ళు లాస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళతో కూర్చొని మొత్తం సెట్ చేసేసాం సార్. ఈ ఇయర్ మనం మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ వీ కెన్ కవర్ ఇప్ అండర్ సిఎస్ఎస్లోనే కవర్ అయిపోతుంది సార్. ఈసారి శాంక్షన్స్ తెచ్చుకుంటే చాలు సార్ మనకు. అదే ఆ శాంక్షన్ కూడా మనం కమిషనర్ చెప్పి ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపించి విల్ ఫాలో ఇట్. ఎస్ సార్, నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టచ్ లో ఉన్నాను సార్ వాళ్ళతో. యూ కెన్ గెట్ ఇట్. మీరు ఆల్ కలెక్టర్స్ తయారు చేసి పంపించండి, విల్ టేక్ ఇట్ అప్.
Sir, 2 more projects in this scheme, sir. మన ఢిల్లీ మీటింగ్లో కూడా ఎంకరేజ్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ సోలార్ పార్క్స్ ఆర్ అలౌడ్, సార్. సో ఈ నెట్ జీరో కాన్సెప్ట్ కింద మనం ఉన్న ఏరియాలో 100 acres వక్ఫ్ ల్యాండ్ ఉంటే దాంట్లో సోలార్ ప్లాంట్ తీసుకుంటే, సార్, సో ఫర్ టు ఆఫ్సెట్ ది కరెంట్ బిల్స్ ఆఫ్ ఆల్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, సార్. కంట్రీలో ఎక్కడా చేయలేదు. మనల్ని తీసుకురమ్మన్నారు, సార్. డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ సెకండ్ మేజర్ స్కీమ్, సార్, ఆటో నగర్స్, సార్. సో తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ట్రెడిషనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆటో నగరే కాకుండా ఇప్పుడు రూరల్ అగ్రికల్చరల్ టూల్స్ రిపేర్స్, ట్రాక్టర్స్ రిపేర్స్కి కూడా భారీ ఎత్తున మండల్ హెడ్ క్వార్టర్స్లో కోఆపరేటివ్ సొసైటీ కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా మీరు రన్ చేస్తారు, ఎంతమంది బెనిఫిషరీస్కి టెక్నికల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు, ఇవన్నీ తెస్తే, సార్, మనకి విత్ ఎవ్రీ మండల్కి ఒక 5 crores కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, సార్. సో ఇందులో 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, సార్. సో ఇలా రూరల్ ఆటో నగర్ అనేది ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్. ఫస్ట్ మీరు పని చేయండి. 175 కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిం మైనారిటీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటోమొబైల్. 175 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్, ఆల్ కలెక్టర్స్. ఒకవేళ పాపులేషన్ లేకపోతే వదిలేయండి, లేకపోయినా 175 ఆటో నగర్స్ వస్తే ఈ ట్రాక్టర్స్, మెకనైజేషన్, ఇవన్నిటికీ రిపేర్లు అవన్నీ కూడా ఒక హబ్గా తయారవుతుంది. ఏదో మార్కెట్ కమిటీలో కూడా పెట్టి, మార్కెట్ కమిటీ కొంత ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్లోనే ఆటో నగర్ క్రియేట్ చేసి అగ్రికల్చర్, ఆటోమొబైల్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. మనం కొంచెం వర్కౌట్ చేయండి. వర్క్ బోర్డ్ ల్యాండ్ చాలా ఉన్నాయి, సార్. వర్క్ బోర్డ్ ల్యాండ్ పెడదాం, సార్. వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంటే ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్లను పెట్టి అక్కడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. మనం అగ్రికల్చర్ ఎక్కువ కూడా అక్కడికి తేవచ్చు రిపేర్లకి. స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ బేస్లో ఈ 175 ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఓకే సార్. వర్క్ బోర్డ్ ల్యాండ్లో, సార్, మనం కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉన్న చోట్ల అక్కడ బికాస్ అక్విజిషన్ లేట్ అవుతుంది కాబట్టి, సార్, ఇఫ్ దే అలో వి కెన్ స్టార్ట్ ఆటో నగర్స్ ఆర్ ఎఫ్ఎఫ్సి ఫ్లాటర్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ ఫర్ ది మైనారిటీ కమ్యూనిటీస్ టు గివ్ దమ్ ఎంప్లాయ్మెంట్, సార్. మీన్స్ ఆటో నగర్ వాళ్ళ ల్యాండ్లో, సార్, మీన్స్ వర్క్ బోర్డ్ ల్యాండ్లోనే ఒక రెడీమేడ్ బిల్డ్ ఫ్యాక్టరీస్ మనం కట్టి మైనారిటీస్కి మనము ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టవచ్చు, సార్. సో దట్ వీ కెన్ కోఆర్డినేట్ విత్ ద డిపార్ట్మెంట్ ఆర్ సమ్ అదర్ డిపార్ట్మెంట్ వేరే పర్మిషన్ కొంచెం వర్కౌట్ చేసి. సార్, దీనికి కూడా మేము పర్మిషన్ తీసుకున్నాం, సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండస్ట్రియల్ పార్క్ అనకుండా లైవ్లీహుడ్ హబ్ అని ఎంకరేజ్ చేస్తున్నాం. అదే పెట్టండి. ఇండస్ట్రియల్ పార్క్ అందని లైవ్లీహుడ్ హబ్ అని పెట్టండి, సార్. అలాగే, సార్. 2 more categories, సార్. స్పోర్ట్స్ సెంటర్, సార్. ఒక 2 acres కూడా మనం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఇన్కమ్ జనరేటింగ్, సార్. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రావిజన్ ఉంది, సార్, ఎంసీఏ ఏరియాస్లో. సో ఇది కూడా ఒప్పుకున్నారు, సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని ప్రపోజల్ అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. మీరు చేయలేరు, అవును, సార్. అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. అవును, సార్. ఓకే. సో అలాగే, సార్, పిఎం వికాస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కూడా మనం 6 proposals పంపిస్తే 10 crores ఫస్ట్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, సార్. నంద్యాల్, కర్నూలు, ఏలూరులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేశాం, సార్. మళ్ళీ మీరు చేసినప్పుడు యూ సింక్ విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అవును, సార్. ఇన్ కోఆర్డినేషన్ చేస్తున్నాం, సార్. సో ఇంకా రెగ్యులర్ వెల్ఫేర్ ఇది కూడా చేస్తున్నారు, సార్. లైక్ ఇమామ్స్, మోజిమ్స్కి అండ్ పాస్టర్స్కి ఇస్తున్నాం. ఇటీవల హజ్ పిల్గ్రిమేజ్ కూడా స్టార్ట్ అయింది, సార్. 21 May 21 వరకు మొత్తం 2500 మంది హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, విజయవాడ నుంచి ఆల్రెడీ లెఫ్ట్, సార్. సో వాళ్ళందరికీ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం, సార్. 1 lakh ఇది కూడా వాళ్ళు రిటర్న్ అయినప్పుడు మనం తయారు చేస్తున్నాం, సార్. నెక్స్ట్ ఇంకా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద డిస్ట్రిక్ట్ ప్లాన్స్ ఆర్ రెడీ, సార్. యాజ్ సూన్ యాజ్ BRO is released, విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్, సార్. సో దీస్ ఆర్ ద మేజర్ ఇన్స్ట్రక్షన్స్, సార్. ఇంకొక లాస్ట్ది, సార్. ఈ వక్ఫ్ స్థలాల గురించి లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సార్. ఎస్పెషల్లీ రిజిస్టర్ చేయమని ప్రాపర్టీస్ ప్లస్ ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేయమని, సార్. మనకి జూన్ వరకు డెడ్ లైన్ ఉంది. అనదర్ 6 months వీఆర్ రిక్వెస్టింగ్, సార్. దట్ ఈస్ లైక్లీ టు బి శాంక్షన్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ will take interest in the protection of work lands and development of the same, sir. Thank you, sir.
Can you do one thing? Lunch break ichi, we'll join. After lunch, we'll continue this agenda for another half an hour. So that women and child welfare and the other unit, we'll do it. Okay, at what time? 2:45 we'll meet? 2:45? Okay.